అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మీ ముందుకు 24 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. సో మీకు ఏదైతే చూపిస్తున్నానో ఇది మనకి లొకేషన్ అండి. సో ఇది మనకి బౌండరీ అండి, మనకి ల్యాండ్ బౌండరీ ఇది. సో ఈ ల్యాండ్ వచ్చేసి మనకు మోమిన్పేటకి చాలా దగ్గరగా ఉంటుందండి. సో మీరు చూసుకుంటే ఇదంతా కూడా మోమిన్పేట ఏరియా అండి, ఇదంతా కూడా మోమిన్పేట టౌన్ ఇదంతా. సో ఈ మోమిన్పేట నుంచి మనకి ఇటు రైట్కి వెళ్తే ఇది వచ్చేసి శంకరపల్లి రోడ్డు. సో ఇటు వెళ్తే మనకి వికారాబాద్, ఇటు వచ్చేసి మనకి సదాశివపేట రోడ్ అండి. సో ఈ సదాశివపేట వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్లో మనకి 24 గుంటాస్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి విడ్త్ 123 ఉంటుంది, మనకి డెప్త్ వచ్చేసి 200 ఉంటుందండి. సో కొంచెం నార్త్ ఈస్ట్ పెరుగుతుంది. మీరు చూసుకుంటే ఇది బౌండరీ వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ అండి ఇది. సో మనకి ఈ ల్యాండ్ వచ్చేసి సదాశివపేట, మనకి మోమిన్పేట నుంచి సదాశివపేట వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఈ యొక్క ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో మనకి ఈ ఏరియాలో కొన్ని మల్టిపుల్ ల్యాండ్స్ కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయండి. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ లొకేషన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా చూసుకుంటే ఈ కనపడే రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్, అంటే ఇప్పుడు నేను ఉన్న డైరెక్షన్ వచ్చేసి మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సదాశివపేట వెళ్తుందండి. సో సదాశివపేట వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ నుంచి ఇటు రైట్కి వెళ్తే మనం మోమిన్పేట వెళ్తామండి. ఈ రైట్కి వెళ్తే మనం మోమిన్పేటకి వెళ్తాము. సో మనకి కనపడేటువంటి బౌండరీ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నానండి వీడియోలో. సో మీకు ఇక్కడ ఏదైతే మీకు వేప చెట్టు ఏదైతే కనపడుతుందో ఇది మనకి బౌండరీ అవుతుందండి. సో మనకి ఫ్రంట్ విడ్త్ అవుతుంది, మనకి ఇక్కడ ఎంట్రన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో చుట్టూ కూడా ఐరన్ ఫెన్సింగ్తో వీళ్ళైతే ఫిట్ చేయడం జరిగిందండి. సో మనకి బ్యాక్ సైడ్ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ వరకు కనపడుతుందో మీకు వైట్ కర్బింగ్ స్టోన్స్ ఎక్కడి వరకు అయితే కనపడుతున్నాయో అంతవరకు ఈ ల్యాండ్ అయితే సేల్కి ఉందండి. సో వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి పర్ గుంట వచ్చేసి 11 lakhs కోట్ చేస్తున్నారు. 11 lakhs కోట్ చేస్తున్నారండి పర్ గుంట వచ్చేసి. అంటే మనకి ఇది 24 గుంటాస్ కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి 2 CR ప్లస్ అవుతుంది. నెగోషియేషన్లో మనం ఏదైనా మాట్లాడవచ్చండి. బట్ క్లియర్ టైటిల్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి. సో ఈ 24 గుంటాస్ మనకు క్యాల్కులేషన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2000 ప్లస్ అవుతుంది, 2000 స్క్వేర్ యార్డ్స్ ప్లస్ అవుతుంది, అంటే 2500 అట్లా అవుతుందండి పర్ స్క్వేర్ 2500 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో మనకు ఈ ల్యాండ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఈ ల్యాండ్ బ్యాక్ సైడ్ మనకి వేరే లేఅవుట్స్ కూడా కొన్ని అయితే డిటీసీపీ లేఅవుట్స్ అయితే ఉన్నాయి. సో కొంచెంగా ఈ రైనీ సీజన్ వల్ల మొత్తం చెట్లు చేమలు ఉండటం వల్ల నేను మీకు వీడియోలో క్లియర్గా చూపించలేకపోతున్నాను. బట్ లైవ్ మనకి లొకేషన్ అయితే ఇదండి. నేను మీకు ఏదైతే వీడియోలో లైవ్లో చూపిస్తున్నానో ఇదే లొకేషన్ ఉంటుంది. సో చాలా క్లియర్ టైటిల్ అండి. ప్రాపర్టీ కూడా 24 గుంటాస్ 11 lakhs పర్ గుంట. సో మనకి ఇది వచ్చేసి మోమిన్పేట నుంచి సదాశివపేట వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సదాశివపేటలో కూడా మంచి మంచి ప్రైసెస్ ఉన్నాయండి. సో అది పెద్ద మున్సిపాలిటీ కాబట్టి చాలా ఫ్యూచర్లో అయితే 100% వర్త్ఫుల్ ఏరియా అండి ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.